ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు చూశారు. నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయంలో సంజనా గర్లానీ ఈజ్ రైట్, సంజనా గర్లానీ ఈజ్ రాంగ్, సంజనా ఈజ్ రైట్, సంజనా ఈజ్ రాంగ్ అని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో దాదాపు 60-65% ఎపిసోడ్ మొత్తం కూడా సంజనా గర్లానీ చుట్టూనే తిరిగింది. మొన్న నైట్ ఎపిసోడ్, అంటే మొన్న నైట్ నుంచి ఎపిసోడ్ డే 2 ఎపిసోడ్, డే 1 నైట్ నుంచి స్టార్ట్ అయిన డే 2 ఎపిసోడ్, ఎవరైతే ఈ హౌస్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ టెనెంట్స్లోంచి ఒకళ్ళని నామినేట్ చేయమని బిగ్ బాస్ అడిగినప్పుడు ప్రీవియస్గా జరిగిన ఇష్యూస్ వల్ల సంజనాని చూస్ చేసుకున్నారు, నామినేట్ చేశారు ఓనర్స్. బాగానే ఉంది. అయితే బయటకు వచ్చి అదే సమాధానాన్ని వీళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చారు. ఇదే సమాధానాన్ని, రీజన్స్ని మీరు టెనెంట్స్కి చెప్పే క్రమంలో మనీష్ ఎస్పెషల్లీ సంజనా గర్లానీ పట్ల చాలా హార్ష్గా, ఆమెకు నెగిటివ్ వైబ్ అని, అవి నేను యాక్సెప్ట్ చేయలేనంటూ తన పాయింట్ని నెగ్గించుకోవడం కోసం చాలా హార్ష్గా మాట్లాడడం అనిపించింది. ఆ తర్వాత ప్రియా కూడా బ్యాక్ బీచింగ్ అంటూ కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. వాటిని నేను యాక్సెప్ట్ చేయనంటూ కూడా సంజన చాలా సీరియస్ అయ్యారు. ఇట్లా జరిగినటువంటి ఈ ఎపిసోడు అల్టిమేట్గా ఆ రోజు నైట్ సంజన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని రేపటి నుంచి గేమ్ నేను స్టార్ట్ చేస్తానని ఒక స్పోర్టీ స్పిరిట్తో ఎండ్ అయింది. బాగానే ఉంది. అయితే తర్వాత రోజు నుంచి ఫుల్గా స్నానం అది చేసి రెడీ అయిన తర్వాత అందరూ సంజన ఆ వాష్రూమ్లో, ఎవరైతే మేల్ వాష్రూమ్ ఉంటుందో ఆ మేల్ వాష్రూమ్లో తను స్నానం చేసి రావడం, అక్కడ కొన్ని టాయిలెటరీస్ అని ఇస్తారు వీళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు. ఈ షాంపూస్ కానీ, సీరమ్స్ కానీ, బాడీ వాష్, బాడీ హెయిర్ వాష్ ఇట్లాంటివన్నీ ఇస్తారు. వాటిని అక్కడే పెట్టేసినప్పుడు వాష్రూమ్ క్లీనింగ్కి బాధ్యత తీసుకున్న ఆశా సైని అక్కడికి వచ్చి, మరి ఇంత పెద్ద సెలబ్రిటీస్ కదా, మరి ఆశా సైని చాలా పెద్ద సెలబ్రిటీ, ఇద్దరిలో ఒకరికి చూస్ చేసుకున్నారు కాబట్టి ఆశా సైనికి వచ్చింది అది. సో ఇంత పెద్ద సెలబ్రిటీ పొజిషన్ నుండి బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. వచ్చి బాత్రూంలో మీరు అట్లా అవి వదిలేస్తే ఎట్లాగా, మేము క్లీన్ చేయాలి కదా అంటారు. నేను కూడా చూసినప్పుడు ఏమనుకున్నానంటే పైన ర్యాక్లో ఉంటాయి కదా, దీంట్లో ఈవిడికి సంబంధం ఏంటి, దాని కింద హడావుడి చేస్తుందని. కానీ తర్వాత చూస్తే సంజన ఇవన్నీ తీయడానికి వెళ్ళినప్పుడు చూస్తే కిందే ఉన్నాయి, నేల మీద పెట్టింది. నేల మీద వాష్రూమ్, స్నానం చేసే వాష్రూమ్, అంటే అక్కడ కమోడ్ ఉండదు, మామూలు స్నానం చేసే వాష్రూమ్లో కింద షాంపూ బాటిల్ ఇట్లాంటి 4-5 ఉన్నాయి. అవి పెట్టేస్తే క్లీన్ చేసే వాళ్ళకి ఇబ్బంది, ఆబ్వియస్లీ ఇబ్బంది. అయితే ఆ విషయాన్ని ఆశా సైని వచ్చి అడిగేటప్పుడు ఒక అరగెంట్ టోన్లో అడగటము, నేను నీకు సర్వెంట్ అనుకుంటున్నావా అని అడగడంతో సంజన యొక్క ఫీలింగ్స్ చాలా తీవ్రంగా హర్ట్ అయినాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఆశా సైని అవి పక్కన పెట్టేసి క్లీన్ చేసేసి ఇట్లా పెట్టారండి, కొద్దిగా ఎవరన్నా ఉన్నప్పుడు మీరు అట్లా పెట్టకండి, తీసి బయట పెడుతూ ఉండండి, ఎక్కడున్నాయి అక్కడ పెట్టేస్తే మాకు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడం అని చెప్తే అయిపోయేది. బట్ అందరి ముందు రోజు రాత్రి కూడా బ్యాక్ బీచింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక మాట వచ్చింది. నా లైఫ్ గురించి, నా ఫ్రీ బర్డ్ థింగ్ గురించి నువ్వు కామెంట్ చేసావు అని ఆశా సైని అనడం, నువ్వు నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నావు అని ముందు రోజు నైట్ సంజన సమాధానం చెప్పడం, ఇవన్నీ జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశా సైని అందరి ముందు సంజన తప్పు చేసింది, ఇట్లా అక్కడ పెట్టి షాంపూ అనే అంశాన్ని తీసుకురావడానికి చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేసింది. సక్సెస్ అయింది ఆశ తనని ఇరికించాలనుకునే పాయింట్లో. అయితే నువ్వు నన్నే ఇరికిస్తావా, ఇక నువ్వు అనుకుంది నేను సాధించకుండా ఉంటాను, సో అవి నేను తీయను అని మొంకు పట్టు కూర్చుంది. అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళ సబ్ కాన్షియస్లో ఇది జరుగుతుంది 90% నేను అనుకోవడం. బట్ పైకి మాత్రం నేనే తప్పు చేయలేదు అని సంజన నానా రచ్చ చేయడం, ఆశా సైని ఏడ్ చేసి నానా హడావిడి చేయడం, భయపడిపోతూ షివరింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చేయడం, ఇదంతా కూడా సిల్లీగా అనిపించింది. బేసిక్గా బాత్రూంలో 2-3 షాంపూ బాటిల్స్ కింద పెట్టేసింది సంజన గర్లని, అది తీసేసి బయట పెట్టేసి ఎక్కడైతే తీసుకుని సాన్ తీసుకెళ్లారో అక్కడ పెట్టేస్తే అయిపోయేది, క్లోజ్. చాలా చిన్న వెరీ సిల్లీ మైన్యూట్ ఫన్నీ టాపిక్, దాని మీద మొత్తం హౌస్ అంతా 14 పీపుల్ ఒక ఎత్తు అయిపోతే సంజనా గర్లని ఒక ఎత్తు అయిపోయి, నేను తీయనంటే తీయను, అవి టాయిలెటరీస్, అవి అక్కడ ఉంటే తప్పేంటి, కామన్గా యూజ్ చేసుకుంటాం కదా, స్నానానికి వెళ్ళినప్పుడు ఏమన్నా మర్చిపోతే మళ్ళీ బట్టలనే వేసుకుని వచ్చి తెచ్చుకోవాలి కదా, అందుకే అక్కడ ఉంచానని కవరింగ్ చేసే విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా దమ్ము శ్రీజాతో గొడవ పడింది, పవన్ కళ్యాణ్తో గొడవ పడింది, అంతా చేసింది. ఫైనల్గా ఒప్పుకొని తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నిజంగా బ్యాక్ బిచింగ్ అంటే ఇది. నేను బ్యాక్ బిచింగే చేయనని చెప్పి మళ్ళీ దమ్ము శ్రీజ ఒక సైకో, ఇలాంటి వ్యక్తితో నాకు చూడాలంటే అసహ్యంగా ఉంది ఆ అమ్మాయిని అని ఇమ్మాన్యుల్ దగ్గర కామెంట్ చేసింది సంజన. చాలా క్లియర్గా అది కూడా రికార్డ్ అయింది, రేపు వీకెండ్లో వాయిస్తారు దాని గురించి. ఎనివే అది జరిగింది. ఇది మొత్తం 65% ఆఫ్ ది ఎపిసోడ్ ఇదే ఉంది. ఆ తర్వాత మళ్ళీ తనూజ గౌడ, హరీష్ మధ్య ఏదో చిన్న ఇష్యూ వచ్చి వాళ్ళు ఫుడ్ ఎంత వండాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడి ఇవన్నీ నడిచి, ఇవాళ ఏంటో హరీష్ చాలా సైలెంట్గా, చాలా కూల్గా థింగ్స్ డీల్ చేద్దాం అనుకుంటున్నాడు. డే 1 లాగా కాకుండా చాలా కూల్గా ఉన్నాడు, పెద్దగా అవుతున్నాడు ఇంటరాక్ట్, కానీ అంతవరకు ఉండాలి అంతవరకు లిమిట్ ఉంటున్నాడు, చాలా కూల్గా ఉన్నాడు, ఎక్కడ కూడా హార్ష్గా సమాధానం చెప్పట్లేదు, చాలా నార్మల్గా ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది యాక్టింగ్గా లేకపోతే పర్ఫెక్ట్ అయ్యాడా చూడాలి, టైం పడుతుంది తెలియడానికి. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్లో ఇద్దరిని తీసుకుని ఆ ఇద్దరికి ఒక గేమ్ లాగా పెట్టి ఆ ఇద్దరిలో ఒకళ్ళు విన్ అయితే వాళ్ళు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరిని, హౌస్ ఓనర్స్కి అసలు నామినేషన్ ప్రక్రియ లేదు, నామినేషన్స్లో వాళ్ళు ఉండరు. ఓన్లీ ఈ టెనెంట్స్ 9 పీపుల్ ఎవరున్నారో వాళ్ళలో 2 పోటీకి దిగి ఒకళ్ళు గెలిచి ఒకటి చూస్ చేసుకోవాలి. అయితే ఈ పోటీకి దిగే క్రమంలో కాలికి
తనుజ కూడా కాలు రీతు చౌదరి తగలడంతో ఆమెకు దెబ్బ తగిలింది. సో ఆ కాన్సెప్ట్ని పక్కకు తీసేసి హౌస్ ఓనర్సే చూస్ చేసుకుంటారు, ఒకళ్ళు వచ్చి నామినేట్ చేయాలనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ తనుజ కూడా వచ్చింది. అంటే వచ్చి నామినేట్ చేసిన వాళ్ళని హౌస్ ఓనర్స్లో ఒకళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే నామినేషన్ కంటిన్యూ అవుద్ది. లేదు అంటే హౌస్ ఓనర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో టెనెంట్ వాళ్ళే వచ్చి వాళ్ళే వేరే నామినేషన్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అట్లా పెట్టారు బిగ్ బాస్. చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ తనుజ గౌడ వచ్చి సంజన గార్లని విత్ రీజన్స్ కామెంట్ చేసింది, సెలెక్ట్ చేసింది. వచ్చి పవన్ కళ్యాణ్ చూస్ చేసుకోమని చెప్పింది. హౌస్ ఓనర్ ఎవరు చూస్ చేసుకోవాలో మనకు ఉంది ఆప్షన్. సో టెనెంట్ పవన్ కళ్యాణ్ చూస్ చేసుకుంది. తనుజ కూడా వచ్చి నేరుగా సంజన గార్లని తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాడు. అతనే ఈ క్లీన్లీనెస్ థింగ్ కూడా హెడ్ కాబట్టి క్లియర్ కట్గా సంజన నామినేట్ చేసేసాడు. ఈ మొత్తం ప్రక్రియ ఏదైతే ఉందో ఆశా సైని కావాలని రెచ్చగొట్టి సంజన ఇక్కడ దాకా తీసుకొచ్చిందని కూడా ట్విట్టర్లో దీని గురించి డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత రాము రాథోడ్ వచ్చాడు. రాము రాథోడ్ వచ్చి క్లియర్గా సుమన్ శెట్టి పెద్దగా యాక్టివ్గా లేడని చెప్పేసాడు. దానికి మళ్ళీ హరీష్ని పిలిచారు అప్రూవల్కి. హరీష్ అప్రూవ్ ఇచ్చాడు. అతను కూడా నామినేట్ అయిపోయాడు. తర్వాత థర్డ్ పొజిషన్ ఇదంతా అయిపోయింది. ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. భరణిని పిలవగానే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. బట్ నేను తర్వాత లైవ్లో చూశాను, 24/7 లైవ్లో బిగ్ బాస్ది. అందులో భరణి వచ్చి సంజనాని సెలెక్ట్ చేసి శ్రీజాని పిలిచాడు. మీరు సెలెక్ట్ చేయండి, మీరు అప్రూవల్ ఇవ్వండి అని. అయితే శ్రీజ ఆవిడ తప్పే, ఆవిడ చాలా రాంగ్గా బిహేవ్ చేశారు నిన్న ఇవాళ. కానీ తన నామినేషన్స్లో ఉంది కాబట్టి ఇంకోటి నేను చూస్ చేసుకుంటానని చెప్పి తనూజ గౌడని చూస్ చేసుకుంది. దానికి రీజన్స్ ఏంటనేది రేపు చూడాల్సి ఉంటుంది. సో మీకు ఇందాక అడిగినట్టుగా సంజన ఈజ్ రాంగ్, సంజన ఈజ్ రైట్, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.